కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమిస్తామంటున్నారు. ప్రభుత్వానికి బతుకమ్మ నాడు గుర్తుకు రాని చీరలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనగామ, హన్మకొండలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప పైరవులతోనో ఇంకో దాంతో రాలే. చివరికి ఢిల్లీని మెడలు వంచి కేసీఆర్ గారు అందరినీ కూడా కూడగట్టి తెలంగాణ తీసుకొచ్చిన విషయాన్ని దీక్షా దివస్ పూర్తిగా మనం గుర్తు చేయాలి. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, సరే కేసీఆర్ గారికి ఇంకా కూడా పని పెడదామా? తెలంగాణ తెచ్చింది ఆయన. 10 ఏళ్ళు బంగారు తెలంగాణగా చేయడానికి నీళ్లు తెచ్చి, ఇంటింటికి నీళ్లు ఇచ్చి, చెట్లు పెట్టి, చెరువులు బాగా చేసి, పెన్షన్లు పెంచి, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం తెచ్చి, జిల్లాలు చేసి, మెడికల్ కాలేజీలు పెట్టి, గురుకులాలు పెట్టి, తన ఎంత ఉన్నదో కరెంట్ ఇచ్చి, నీళ్లు తెచ్చి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. కానీ ప్రతిపక్షంలో కూడా ఈ టైంలో కూడా కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని మనం కష్టపెట్టడం కరెక్ట్ కాదు. మనమే తల్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నామన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ ని జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేలా చేశామన్నారు. కాంగ్రెస్ మోసం, ద్రోహం ఎల్లకాలం నడవదన్నారు. వరంగల్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిఘటన మొదలవుతుందన్నారు కేటీఆర్. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినామా లేదా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గల్లీ గల్లీ ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయి ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు. యూసుఫ్ కూడా పాదయాత్ర చేసిండు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు. సరే, ఒక సీటు పర్వాలేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ ద్రోహం, ఈ మోసం ఎల్లకాలం నడవది. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఎందుకు పంచలేదని ప్రశ్నించారు కేటీఆర్. నేను చీరిచ్చినా చీర కట్టుకోండి, కాంగ్రెస్ కోటేయండిరట. అంటే నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నది మర్చిపోవాలి. నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి. నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి. నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి. నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, మరి మళ్ళొక్కసారి తడిగుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్దామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ, దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి. బీఆర్ఎస్ కార్యకర్తలంతా గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.